ఇది ఒక ఆస్పెక్ట్. అది కాదు ఈ దస్తగిరి చేత ఇక ఆ రూట్‌లో కానప్పుడు ఎవరు చెప్పించారో గాని సునీతకి చెప్పించారు దస్తగిరి చేత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర ఉందని. హుహు. అక్కడ ఇంట్లో గొడవొచ్చింది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిదంట పాత్ర నాకు ఎవడు చెప్పాడంటే దస్తగిరి చెప్పాడు. ఆడే ఓ పెద్ద క్రిమినల్ అయితే ఆడు చెప్పింది ఎట్ట నమ్ముతావు అన్నాడు జగన్. హ్మ్. అసలైతే మీ ఆయన పాత్ర ఉందని చెప్పి చర్చ నడుస్తుంది. పోలీసులు అనుమానిస్తుంది అది హ్మ్. అని చెప్పి. అక్కడ వివరంగా చెప్పాడు అతను ఏం జరిగింది అన్నటువంటి. హ్మ్. బట్ ఇక్కడ ఈ అమ్మాయి అంగీకరించడానికి సిద్ధంగా లేదు. హ్మ్. ఎందుకని ఆ రోజున సాక్ష్యాలు దాచేపించింది ఈ అమ్మాయి. హ్మ్. వాస్తవంగా ఫస్ట్ నిందితురాలు అవ్వాల్సింది సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి. హ్మ్. సాక్ష్యాలు తారుమారని ఇప్పుడు వీళ్ళిద్దరి మీద పెట్టారు కదా, రక్తం తుడిచారు అన్నటువంటిది భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి. హ్మ్. ఫస్ట్ అసలు ఆ కాగితాలే మార్చేసి దాచేసినటువంటిది ఎవరు? సెల్ ఫోన్ అది. అవును. అవును. దాంట్లో నెంబరింగ్ అది కూడా తీసేశారు. హ్మ్. అంటే డేటా కూడా తీసేశారు, తీసేసి ఇచ్చారు. మరి ఎవరు ఫస్ట్ అవుతారు అక్కడ? హ్మ్. బేసిక్గా వాళ్ళిద్దరు అవుతారు. అవును. అక్కడ వాళ్ళు ఎప్పుడైతే ఈ రూట్లో నుంచి వచ్చారో అప్పటికి చంద్రబాబు పాత్ర ఉందా, సీఎం రమేష్ పాత్ర ఉందా, జాతీయ స్థాయిలో ఏం కదిలిందనేది తెలియదు. అప్పటి నుంచి రూట్ మార్చింది ఆవిడ. హ్మ్. ఇక్కడ జగన్కి ఏంటి ఇంటి గుట్టు ముందు అవును. ఇక్కడ వివేకానంద రెడ్డి అమ్మాయిల పెచ్చోడు, మామూలు అమ్మాయిల పెచ్చోడు కాదు. రైలు ఎక్కితే ఓ చోట రైలు ఎక్కి నెక్స్ట్ స్టేషన్లో దిగేలోపు ఒక అమ్మాయి ఉండాలనేటువంటి తత్వం అతనిది. హ్మ్. అందుకనినే ఇక్కడ ఈ పెళ్లి కానీ ఇదంతా కూడా. ఆ వయసులో పిల్లలు పుడతారని ఎవరు అనుకుంటారు వివేకానంద రెడ్డికి? కానీ ఆ వయసులో కూడా పిల్లలు పుట్టారంటే అతని